ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా మీ బిడ్డలకు ప్రభు పెరట శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 5వ వచనము. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, నేటి వాక్యాంశము దేవుని శక్తి. ప్రతిదినం ఒక అంశాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈవేళ ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్యాంశము దేవుని యొక్క శక్తి. ఈ మాటను కలిసి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్న వాటి అన్నిటికన్నా, ఉన్నవారి అందరికన్నా ఈ లోకములో లేనటువంటి గొప్ప భాగ్యము ఏమిటంటే దేవుని శక్తి అని మనం దైవవాక్య ప్రకారంగా ధ్యానం చేస్తూ ఉన్నాం.
ఈ లోకములో మానవుడు ఒకవేళ తమకు కలిగిన సమస్తమైన వాటిని బట్టి నేను శక్తిమంతుడను అని అనుకోవచ్చేమో, కానీ ఏదో ఒక దినాన్న తన యొక్క శక్తి నిర్వీర్యం చేయబడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క శక్తి ముందు లోకములో ఉన్నటువంటి శక్తులు అన్ని సాగిలపడవలసినటువంటి అవసరత ఉంది. అందుకని ఈ ఉదయకాలపు ఆరాధనలో అన్ని శక్తులకు మించిన శక్తి దైవశక్తి, దేవుని యొక్క శక్తి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు అనే ప్రవచనం యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో ఉన్న ఇది భౌతిక సంబంధమైనటువంటి బలము శక్తి కొరకు మాట్లాడేది కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు శక్తిమంతుడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకని యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 10వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ప్రభు అట తానే ఎటువంటి వాడటంటే శక్తి సంపన్నుడు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. మానవునికి తనకు నచ్చిన వారి ఎట్లా గొప్ప గొప్ప మాటలు మాట్లాడవచ్చు. వారి మీద మమకారం తగ్గిపోతున్నప్పుడు పొగిడినటువంటి మాటలు మరచిపోయి హీనమైనటువంటి మాటలు భాష ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఎటువంటి అంటే ఆయన శక్తి సంపన్నుడు అని దైవవాక్యమే సెలవిస్తూ ఉన్నది. యోబు గ్రంథములో 36వ అధ్యాయములో 22వ వచనములో దేవుడు శక్తిమంతుడై ఉండి ఘనత వహించినవాడు. శక్తి వేరు, ఘనత వేరు. కానీ లోకములో ఉన్న శక్తులు అన్నిటికన్నా దైవశక్తి కలిగిన వాడు దేవుడు అని చెప్పి, ఆ శక్తి కలిగినటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే ఘనత వహించిన వాడు, ఘనత వహించిన దేవుడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయములో 19వ వచనములో చూస్తే క్రియలు జరిగించు విషయములో మన పట్ల దైవ కార్యములు జరిగించు విషయములో ఆయన శక్తి సంపన్నుడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయములో 12వ వచనములో చూస్తే ఆయనే రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడయ్యున్నాడు. మన తండ్రి అయిన దేవుడు ఎటువంటి వాడంటే ఒక వ్యక్తిని రక్షించటానికి కానీ, లేకుంటే శిక్షించటానికి లేక నశింపచేయటానికి కానీ ఆయన మాత్రమే శక్తిమంతుడయ్యున్నాడు. ప్రియులారా, ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయములో 6వ వచనములో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలుతో ప్రభువు చెప్పినటువంటి మాటలను బట్టి తిరిగి ప్రభువుతో అంటున్నాడు, అయ్యా ప్రభువు యెహోవా చిత్తగించెము, నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అనగా, సమూయేలు యెహోవా దేవునితో చెప్పినటువంటి మాటల కొరకు ఆయన తెలియచేసినటువంటి మాటలు చెబుతూ అంటున్నాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నాకు సెలవిచ్చాను, నేను బాలుడును అని అనవద్దు, నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పాలి. నువ్వు బాలుడని నువ్వు ఎందుకంటావు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భంలో ఉంటుండగా రూపించుకున్నాను. కాబట్టి నీవు బాలుడునని అంటావు? నేను ఎవరి దగ్గరికి పంపిస్తాను? నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను ఏ మాటలు చెబుతున్నా మాటలు వారితో చెప్పాలి. 1వ అధ్యాయం 10వ వచనములో ముగింపుగా దేవుడు బాలుడైనటువంటి సమూయేలుకు
ఏ విధమైన శక్తి ఆయన దయచేస్తున్నాడంటే, పెళ్ళగించుటకు, విరుగగొచ్చుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కొట్టుటకును, నాటుటకును, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. చూసారా? అయ్యా, నేను బాలుడను, నేను యోగ్యుడను కాను అని ఇక్కడ సమూయేలు యెహోవా దేవునితో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన అంటున్నటువంటి మాటలు చూసారా, ఎంతో ఉన్నతమైనటువంటి మాటలు. వీటన్నిటినీ నీకు చేయటానికి నీకు శక్తిని ఇస్తున్నాను, వాటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం దేవుని కార్యాలు చేయటానికి శక్తిహీనుడను, నేను ఏ పార్టీ వాడను. నిజమే, నా జీవితంలో నేను అనుకున్నటువంటి మొట్టమొదటి మాట ఇదే. అయ్యా, నేను నత్తివాడను, నేను మూగవాడను, అయోగ్యుడను, నలుగురిలోకి వెళ్ళే శక్తి లేదు, మాట్లాడే శక్తి లేదు అని అనుకున్నప్పటికీ కూడా ఈ అయోగ్యమైన పాత్రకు పరిచర్యలో ప్రవేశించిన దినము నుండి ఈ దినము వరకు కూడా దైవవాక్య ప్రకటన కొరకు నా నోటికి నోరుగా ఉండి నా నోటి మాటలకు పదును పెట్టుచు బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మన పట్ల తన కార్యములు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అని నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మన జీవితాల్లో ఆయన కలిగినప్పుడు బలహీనులమైనటువంటి మనలను ఆయన శక్తి కలిగినటువంటి పాత్రలుగా, బలమైన పాత్రలుగా ఆయన మనల్ని సిద్ధపరుచుకుంటాడు, తన పరిచర్య కొరకు వాడుకుంటాడు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.